దేవుడు మొదట ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఎడారి లేదు. ప్రపంచం మొత్తం సారవంతమైన భూములతో, అందమైన తోటలతో నిండిపోయి ఉండింది. దేవుడు ప్రపంచాన్ని నిర్వహించడానికి మనిషిని సృష్టించాడు. దేవుడు మనిషితో చెప్పాడు, నువ్వు పాపం చేసిన ప్రతిసారి అక్కడ ఒక ఇసుక రేణువు నేలపై పడుతుంది అని. ఒక ఇసుక రేణువు నేలపై పడటం వల్ల హాని ఏమిటని మనిషి అనుకున్నాడు. నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అంటూ చెయ్యని పాపాలు లేకుండా చేయడం ప్రారంభించాడు. దాంతో ఇసుక రేణువులు నేలపై పడటం ప్రారంభించాయి. ఇప్పటికీ మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు. దాని ఫలితంగా ఈరోజు మన చుట్టూ అనేక ఎడారులున్నాయి. అంటే సారవంతమైన భూములతో, అందమైన తోటలతో నిండిపోవలసిన ఈ పృథ్వీ కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. మీరేమంటారు? ఒక్కసారి ఆలోచించండి. మీకు నిజం అనిపిస్తే